నైట్ సినిమా మైండ్ దొబ్బింది రావు. కామెడీ సినిమా వెళ్తే మనకి ట్రాజడీ అయిందిరా, నన్ను నిద్ర దొబ్బింది. అందుకే ఏ సినిమా చూడకుండా 15 వరకు వెయిట్ చేస్తే సినిమాలు నీకు అర్థం కావట్లా. 15th వచ్చేది మామూలు సినిమా కాదు. ఎవరు సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ కి 16 లాంగ్వేజెస్, 28 కంట్రీస్, 2000 పిక్స్, 3000 థియేటర్స్. అరే పిచ్చోడా, ఏం చేసినా లోపల అందుకే నా కళ్యాణ మండపం పెట్టేస్తున్నా. అలా చూడకపోవాలి, సినిమా చూడాలని వచ్చింది నాకైతే అవ్వట్లేదు. బెట్ట ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ మా ఫ్రెండ్ వల్ల బాబాయ్. నాకు స్టోరీ కూడా తెలుసు. ఏంటి నమ్మరా? స్టోరీ ఏమంటున్నావా? ఫస్ట్ డబ్బు ఉన్నాడు, తర్వాత పేదాడు, మళ్ళీ డబ్బు అన్నాడు. రొటీన్. ఏంటి నవ్వే? అసలు స్క్రీన్ మీద బాస్ పేరు పడుతుంటే అసలు సీట్లో కూర్చుంటాడా? డైలాగ్ కూడా వినపడతాయా? అసలు అన్నయ్య ఓపెనింగ్ షాటే ఇంపార్టెంట్ కాల్ తో ఇండియాకి వస్తాడు తెలుసుగా. బాస్ ఇండియాకి వస్తే చాలే, ఇప్పుడు చెప్పావు కదరా, చెప్పా. చూసావా, కొంచెం తెలుసుకోగానే ఇంకా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగింది. చూడు, వీడు ఎక్కడికో పని కోసం వస్తాడు. వచ్చిన తర్వాత తెలిసింది తను చేయాల్సిన పని వేరని. గ్యాప్ లో మన శ్రేయడాలితో లవ్. డబ్బు పోతే వస్తుంది, ప్రాణం పోతే వస్తుందా? మామ కామెడీ ట్రాక్ కేక. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతానయ్యా, నల్లగా కన్నాను. ఊరికి మేలు చేద్దామనే ఉద్దేశంతో చాలా మంచి పనులు చేస్తుంటాడు శివాజీ. నేను చెప్పినట్టు చేస్తే ఇలా ఉన్న మీ గ్రామం ఇలా మారుతుంది. ఆదిశేషం మన సుమం వెంట ఉండి వెన్నుపోటు పొడుస్తాడు. లేపేమంటారా? అలాంటిది పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందంటే శివాజీ దగ్గర ఉన్నది ఒక్క రూపాయి. ఇప్పుడు శివాజీ ఉంటాడు, ఉన్నది ఒక్క రూపాయి. కానీ తనకు తోడుంది. ఎవరు? శ్రేయనా? వాళ్ళ ఫ్రెండ్ వివేక. అంచనాలకు అందిస్తా అన్నయ్య అక్కడ ఎందుకుంటాడు? అర్థం కాలేదా? ఏ పరిస్థితిలోనూ తన వెనుకడుగు వేయం తన ఆత్మవిశ్వాసం. నౌ ద గేమ్ స్టార్ట్. బాస్ ఇస్ బ్యాక్. బాస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సర్వీస్. గోదావరి తీరం రాజనాల బియ్యం మరిచిపోనమ్మా. ఓహో మా పల్లె పడుచుల కారడి కన్నులు మరిచిపోనమ్మా. తిమ్మరాయల మిట్ట సంబరాల ఏటి గట్టు